నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో 1-2 వార్డులలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షేమ పాలన పూర్తయిన సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాపూరు మండల టీడీపీ అధ్యకులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెన్ను అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక చేయూత అందుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాపూరు మండలాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం రాపూరు పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ప్రథమంగా ఈ ప్రోగ్రాంలో అందరూ సమిష్టిగా కలిసి వచ్చి, ముఖ్యంగా మన రాఘవరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా వెంకటరమణారెడ్డి, మోరవరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఇంకా జనసేన నాయకురాలు వీర మహిళ కస్తూరమ్మ, ఇంకా ముక్తియార్, మన మండల నాయకులు అందరూ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెన్సిల్ రెడ్డి అందరూ కలిసి ఈరోజు నిన్న నేను శాసనసభలో చెప్పడం జరిగింది. రాపూర్లో ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం అయ్యా. ఈరోజు నుంచి మనం అన్ని ఇల్లులు తిరిగి అన్ని 90% కవర్ చేసేలాగా మేము చేస్తామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ అన్ని ఇళ్లలో మన సంక్షేమ విజయాల గురించి వివరించి అందరు నిర్ణయాలు తీసుకొని కొందరికి ఏవైతే రాలేదో వాళ్ళందరికీ కూడా చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి అందరూ చాలా సంతృప్తి పడ్డారు ఈరోజు. మనోరాలు లేదా, పిల్లలు లేదా, గ్యాస్ వస్తుందా, బస్సు ఏమో పథకాలు వస్తున్నాయి, గ్యాస్ వస్తుందా, పెట్టుకోవాలి గ్యాస్ వాడు పోయి